Hello andarki, welcome back to my channel Memories of Lucky. So this video is all about day 3 in Puri. డే 2లో లోకల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి చాలా అయితే టైర్డ్ అయిపోయాం. కానీ నైట్ అందరికీ చాలా స్ట్రిక్ట్గా చెప్పా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 1 కల్లా లేచి రెడీ అవ్వాలి, 3:30-4 కల్లా మనం స్టార్ట్ అవ్వాలని చెప్పాను. ఎక్కడికి ఏంటి అనేది చెప్పలేదు. సో వెళ్ళే ఒక 5 minutes ముందు చెప్పాను, వీఆర్ గోయింగ్ టు జాజ్పూర్ అని. సో జాజ్పూర్లో అమ్మవారి శక్తిపీఠం ఉంది. సతీదేవి బాడీ పార్ట్స్ అన్నీ భూమి మీద పడి మొత్తం 51 శక్తిపీఠాలుగా ఉన్నాయి. అందులో మెయిన్గా 18 శక్తిపీఠాస్. సో అందులో ఈ జాజ్పూర్లో ఉండే శక్తిపీఠం ఒకటి. అక్కడ అమ్మవారి నాభిస్థానం పడింది. సో నౌ లెట్స్ గో టు జాజ్పూర్ శక్తిపీఠం. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసి మేము స్టార్ట్ అయ్యాం. ఇదైతే మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా కంఫర్ట్గా హోమ్లీ ఇలానే అనిపించింది అంతా కూడా. సో కబోర్డ్స్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసి లగేజ్ మేము అంతా కిందకి వెళ్ళిపోయాం. సో ముందు రోజు నైటే మేము తీసుకున్న హోటల్ వాళ్ళతో ఒక కార్ మాట్లాడాం. సో తను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము ముందుగానే స్టార్ట్ అయ్యాం. 4కి అనుకున్న వాళ్ళం 3 కల్లా రెడీ అయిపోయాం. ఇంకా డ్రైవర్ కూడా 3 కల్లా వచ్చేసాడు. సో చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే ఎవరు చూసినా కూడా జాజ్పూర్ వెళ్తే మళ్ళీ మేము ట్రైన్కి అందుకోలేమని చెప్పారు ఈవినింగ్. సో వీలైనంత వరకు మేము చాలా ఎర్లీగా వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3:30. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే స్టార్ట్ అయ్యాం సుప్రభాతం సాంగ్తో. సో ఇంకా జగన్నాథుని తలుచుకుని 3:30కి మొదలైంది మా ప్రయాణం జాజ్పూర్ గిరిజాదేవి ఆలయంకి, వన్ ఆఫ్ ద శక్తిపీఠం. అలా చూస్తుండగానే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంది. ఇంకా అలా వెళ్తూ అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ దగ్గర ఆపారు. సో ఇక్కడ కూడా ఒక జగన్నాథుని క్షేత్రం ఉంది, ఇంకా మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంది. 2 కూడా చాలా ఫేమస్, చూద్దాం రండి. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు నాకైతే ఒక చైనీస్ టెంపుల్ లాగా అనిపించింది మహాలక్ష్మి అమ్మవారు. సో ఎంట్రన్స్ అయితే చూడండి ఎలా ఉందో, చైనీస్ టెంపుల్ డిజైన్ లాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు, ఇంకా భీమలా మాత్రం కూడా. ఇది ఇక్కడ టెంపుల్ వ్యూ. సో ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే జగన్నాథుని ఆలయం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాం మేమందరం కూడా. చూద్దాం రండి ఆ టెంపుల్ని. సో ఇక్కడ పక్కనే ఉన్న వేలో వెళ్ళొచ్చు మనం. సో ఇది జగన్నాథుని ఆలయం. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 or 5:30 అయింది. ఇంకా టెంపుల్స్ కూడా క్లీనింగ్ ఆ టైంలో ఉన్నారు. సో ఇది జగన్నాథుని గుడి ఇక్కడ. లక్కు చామి దండం పెట్టుకో. శివయ్య వైతరిణి నది
ఇంకా ఈ జగన్నాథుని గుడి పక్కనే ఒక నది ఉంది. ఆ నది పేరు వైతరణి నది. ఈ నది ఒడ్డునే ఇక్కడ మనకి జగన్నాథుని టెంపుల్, సప్తమాతృక టెంపుల్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ నదిని చూస్తున్నప్పుడు అక్కడ దూరంగా ఒక స్టాట్యూ కనిపిస్తుంది. జూమ్ ఇన్ చేస్తే తెలిసింది ఒక శివ స్టాట్యూ అని. ఇంకా ఆగుతామా ఆ కార్తీక మాసం మండే ఎర్లీ మార్నింగ్. ఇంకా డ్రైవర్కి ఫోర్స్ చేసాం అక్కడికి కూడా వెళ్ళాలని. సో ఫస్ట్ ఈ టెంపుల్ అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నాం. వైతరణి నది పక్కనే గణేష్ టెంపుల్, సప్తమాతృక టెంపుల్, ఇంకా చిన్న శివలింగం కూడా ఉంది. ఇంకా అక్కడ దీపారాధన చేసి ఇంకా బయలుదేరాం మేము. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ ఆఫ్ వైతరణి నది. నా ఓవర్ టు మహేష్ బాబు గారు, ఇట్స్ యువర్ టర్న్. రోజు మేము ఇక్కడ వైతరణి నది దగ్గరికి వచ్చాము. వైతరణి నది దర్శనాన్ని అందరూ చేసుకోవాలని మీరందరూ కూడా బిర్జామాత టెంపుల్కు ముందు వైతరణి నదిని కూడా దర్శించుకుని ఇక్కడ సిద్ధి వినాయక టెంపుల్, పరమేశ్వరి టెంపుల్, సప్తమాతృక టెంపుల్ మరియు జగన్నాథ టెంపుల్ కూడా ఉంది. అందరూ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని, ఈ దర్శనం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సో అందరూ కూడా ఇది బీర్జామాత టెంపుల్కి వెళ్ళే ముందు వైతరణి నదిని కూడా దర్శించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆంధ్ర విజయవాడ నది. ఇంకా వైతరణి నది టెంపుల్స్ అన్నీ చూసుకొని అక్కడ నుండి మేము ఆ శివ స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, చాలా బాగుంది. ఆ శివ స్టాట్యూకి ముందు చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఇది ఒక శివాలయం. ఇక్కడికి ఓన్లీ మెన్స్కి మాత్రం ఎలా ఉంది శివలింగం టచ్ చేయడానికి. ఇంకా లక్కీ బావగారు ఇద్దరు వెళ్ళారు. స్వామి ఇంకా ఈ శివాలయంకి పక్కనే ఆనుకుని ఒక ఆలయం ఉంది. అక్కడ జగన్నాథ్ స్వామి ఆలయం ఉంది, లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. చూద్దాం రండి. ఇది టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్. ఇంక ఎర్లీ మార్నింగ్ హారతి టైంకి వెళ్ళాం మేము. సో చూడండి మీరు కూడా ఎంత బాగుందో, గూస్ బంప్సే. ఇంకా స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇంక ఇక్కడ నుంచి జాజ్పూర్ జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది మనకంతే. ఇంకా శివ స్టాట్యూ చూసి అందరం కూడా జాజ్పూర్ బీర్జాదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో వితిన్ 15 minutes to 20 minutes లోపే వచ్చేసాం ఎర్లీ మార్నింగ్. సో వీఆర్ రీచ్ టు జాజ్పూర్ శక్తిపీఠం. చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు క్రౌడ్ లేదు, జనాలు లేరు, లైన్ అనేది లేదు. సో ఫ్రీగా ఇంటి పక్కన టెంపుల్కి వెళ్ళొచ్చినట్లయితే ఉంది నాకైతే. సో టెంపుల్కి ముందే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్ పూజకి సంబంధించినవన్నీ మనం అక్కడ పర్చేస్ చేయొచ్చు. సో సీ ద టెంపుల్ నౌ. నాకన్నికి ఫస్ట్ శక్తిపీఠం ఎక్స్పీరియన్స్. లక్కీ ఈ ఫస్ట్ శక్తిపీఠ మందిర్ టెంపుల్కి రావడం, ఇది విజిట్ చేయడం. ఇంకా దేవుడికి దీపం అలా పూజ సామాగ్రి అంతా తీసుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం మేము.
సో ఎంట్రన్స్లో అయితే మనకి కాళ్ళు వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా స్టెప్పింగ్ చేయంగానే సో లోపలైతే ఇలా ఉంది. అమ్మవారికి సంబంధించిన స్టోరీ కానీ ఇమేజెస్ కానీ అమ్మవారి అవతారాలు. సో టెంపుల్ లోపల ఫస్ట్ స్టెప్ వేయగానే మీరు ఇక్కడ అమ్మవారి ఇమేజెస్ చూడొచ్చు. ఇంకా అలా ఆ ప్రాకారం దాటుకుని లోపలికి వస్తే ఇంకా అమ్మవారి అసలు గుడి అయితే కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇమేజెస్ అంతా కూడా ఒరియా లాంగ్వేజ్లో ఉంది. సో అర్థమైతే కలదు. మేబీ ఈ ఆలయ స్థల పురాణం అయి ఉండొచ్చు. సో లోపలికి వెళ్తే అసలు మెయిన్ టెంపుల్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఎర్లీ మార్నింగ్ 8:15 అయింది. చూడండి, టెంపుల్లో రష్ లేరు, జనాలు కూడా లేరు. ఇది జాజ్పూర్ బీర్జాదేవి టెంపుల్. ఇంకా ఈ టెంపుల్కి చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా ఒక శివలింగము చాలా ఉన్నాయి. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే శివుడి స్టాచ్యూ ఉంది. ఇంకా పక్కనే అర్ధనారీశ్వర విగ్రహం కూడా ఉంది. చూడండి, టెంపుల్ సేమ్ ఆర్కిటెక్చర్, ఏ పార్ట్ చూసినా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా కూడా ఫుల్ ఆర్కిటెక్చర్తో ఉంది టెంపుల్ అంతా కూడా. చూడండి, ఇక్కడ ఒక లార్డ్ శివ స్టాచ్యూ, పక్కనే అర్ధనారీశ్వర స్టాచ్యూ రెండు ఉన్నాయి. ఇంకా ఈ రెండు క్రాస్ చేసుకుని లోపలికి వెళ్తే అమ్మవారు ఉంటారు. ఇంకా మీరేమో డొనేషన్స్ అట్లా ఇవ్వాలంటే ఇక్కడ ఆలయానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆ కౌంటర్కి వెళ్ళి డొనేషన్స్ ఇవ్వచ్చు. ఇంకా ఈ టెంపుల్ చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్సే, శివాలయాలు, జగన్నాథుని ఆలయం, ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం, అలా టెంపుల్ చుట్టూ చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ అమ్మవారి అసలు టెంపుల్ ఉంది. ఇక్కడ సతీదేవి నాభి ప్రాంతం పడింది కాబట్టి ఇక్కడ ఒక శక్తిపీఠంగా బీర్జాదేవి టెంపుల్గా అమ్మవారు అవతరించారు. ఇది జాజ్పూర్లో ఉంది, ఒరిస్సాలో. సో స్టార్టింగ్ వెళ్ళడమే అమ్మవారికి ఒక దీపం పెట్టి దర్శనానికి అయితే వెళ్ళాము లోపలికి మేము. లక్కీ ఇది టెంపుల్ ఇన్సైడ్ గర్భగుడి ముందు. అమ్మవారిని అయితే ఫోటో తీసే ఆప్షన్ ఫోన్స్ ఎలోస్ ఉన్నాయి, కానీ నేను అవి పోస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. ఇంకా అలా అమ్మవారి ఆవరణలోనే చాలా టైం అయితే స్పెండ్ చేసాం. సో పీస్ ఆఫ్ మైండ్తో ఒక 2 hours కిడ్స్తో ఫ్యామిలీతో అలా కూర్చునే ఉన్నాం. ఇంకా అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉన్న ఆలయానికి కూడా దర్శించుకున్నాం. సో ఇప్పుడు మేము వెళ్ళేది హనుమాన్ టెంపుల్. बजरंगबली की जय।
ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్ భ్రమరాంబిక అమ్మవారు. భ్రమరాంబిక అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. అసలు ఇక్కడ ఈ శక్తిపీఠం ఉందని కానీ ఈ అమ్మవారి గురించి కానీ నాకైతే ఐడియా లేదు. సో ఇక్కడ ఇట్లా అమ్మవారు ఉన్నారు, శక్తిపీఠం ఉన్నారు అని నాకు తెలియజేసింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్స్తో హార్ట్ టు బ్రెయిన్ అంతా కూడా టెంపుల్ వైబ్స్తో నిండిపోయి పిల్లలతో సరదాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం మేమైతే ఇక్కడ. ఇప్పుడు చూడండి టెంపుల్ వ్యూ. ఇంక ఈ టెంపుల్ పక్కన ఇటు సైడ్ వెళ్తే శివాలయం ఉంది. ఒక చెట్టు ఆలయం కూడా ఉంది. ఇక్కడ ముడుపులు కూడా చెల్లిస్తున్నారు తమ కోరికలు తీర్చుకోవడానికి భక్తులందరూ కూడా. ఏ ట్రావెల్ కంపెనీని అడిగినా, ఎంతమందిని అడిగినా మాకైతే జాజ్పూర్ వెళ్ళి రావడం కుదరదని చెప్పారు. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ 6:30కి మాకు రిటర్న్ ట్రైన్ ఉంది, అదైతే క్యాచ్ చేయడం మళ్ళీ పాసిబుల్ కాదని చెప్పారు. సో అమ్మ దయ ఉండడం వల్ల మేము ఇంకా అక్కడికి వెళ్ళి రావడమే అనిపించింది నాకైతే. మేము ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ దగ్గర ఉన్న గిరిజాదేవి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ దేవతకు మరొక పేరు కూడా ఉన్నది, గిరిజాదేవి అని కూడా పిలువబడుతుంది. ఈ టెంపుల్ 13వ శతాబ్దంకి చెందినదని స్థల పురాణం చెప్తుంది. ఈ టెంపుల్నిలో ఉన్న విగ్రహాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తుంది. ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు 11వ శక్తిపీఠంగా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఇక్కడ ఉన్న 18 శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠంగా గిరిజాదేవి టెంపుల్ మనకి దర్శనము ఇస్తుంది. ఈ టెంపుల్లో దేవత మనకి అమ్మవారు ప్రతిరూపం కనిపించేట్టుగా అలంకరణ చేశారు. ఈ టెంపుల్లో అమ్మవారు ఒక చేత్తో స్థూలాన్ని పట్టుకుని కనిపిస్తారు. ఇంకా మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నవి. అవి ఏమిటంటే వినాయకుడి టెంపుల్ మరియు శివాలయము మరియు హనుమాన్ టెంపుల్. ఇక్కడ 101 శివలింగాలను కూడా దర్శనము చేసుకోవచ్చు. ఈ టెంపుల్ మాకు ఈరోజు దర్శనం చేసినందుకు చాలా సంతోషం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ప్రాంతం నుండి వెలిసిన టెంపుల్తో ఇది శక్తిపీఠంగా మహాక్షేత్రంగా కూడా వెలిసిన టెంపుల్గా అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఇంకా అలా రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో ఈవినింగ్ 6కి కూడా ట్రైన్ క్యాచ్ చేయలేదు అనుకున్న వాళ్ళం. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 1 కల్లా మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం పూరికి. సో ఇంకా మాకు 5 hours టైం ఉంది. ఇంకా క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైం కల్లా అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడే డిజిటల్ లాకర్స్ కూడా ఉన్నాయి రైల్వే స్టేషన్లో. ఇంకా లగేజీ అంతా ఆ డిజిటల్ లాకర్లో పెట్టేసి మేమందరం అయితే ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేయడానికి వెళ్ళాం. ఇంకా స్టిల్ వీ హ్యావ్ 4 hours ఇన్ అవర్ హ్యాండ్స్. ఇంకేం చేద్దాం అన్న టైంకి ఫ్లాట్ చేంజ్ గుర్తొచ్చింది అందరికీ. ఇంకా హోటల్కి వెళ్ళి అందరం ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసి ఆటోలో అందరం మళ్ళీ పూరి జగన్నాథ్ గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 3 or 3:15 టైం అయింది. చూడండి మళ్ళీ పూరి గుడికి వచ్చాము మేము.
ఇంకా అలా చూస్తుండగానే ఫ్లాగ్ చేంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో రియల్గా చూడడం వల్ల ఫోన్ రికార్డ్ చేయాలని థాట్ కూడా రాలేదు. సో హాఫ్ నుంచి నేనైతే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి ఆల్మోస్ట్ పైకైతే వెళ్ళిపోయారు. మనం చిన్న ఒక వాల్ ఎక్కడానికి ఎంతో భయపడుతూ అలా ఉంటాం కదా, ఎటువంటి సపోర్ట్ లేకుండా అంత పెద్ద పెద్ద జెండాలను తీసుకుని వితౌట్ సపోర్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ద టెంపుల్. నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. చూడండి, నేనైతే పైన ఉన్న ఫ్లాగ్ ఒకటి తీస్తారనుకున్నా, కాదు, ఈ కింద ఉన్న చిన్న ఫ్లాగ్ కూడా తీసేసి ఆ ఫ్లాగ్ కూడా చేంజ్ చేస్తారంట. ఏ ఒక్క రోజైనా ఫ్లాగ్ చేంజ్ చేయకపోతే మళ్ళీ టెంపుల్ని 18 years వరకు క్లోజ్ చేస్తారంట. అంటే వర్షం వచ్చిన వాన వరద ఏమున్నా కూడా ఈ టెంపుల్కి అయితే ఫ్లాగ్ చేంజ్ చేయాల్సిందే. ఇది రియల్గా గూస్ బంప్స్ మూమెంట్ అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. ఇంకా టాప్లో ఉన్న ఫ్లాగ్ తీస్తున్నప్పుడైతే నాకు అయితే ఒక హనుమాన్లా అనిపించారు అతను ఫ్లాగ్ చేంజ్ చేసే పర్సన్. చూడండి, ఇంకా చిన్న గాలి వస్తేనే ఆరిపోయే హారతి అక్కడ ఫ్లాగ్ చేంజ్కు ముందు హారతి ఇచ్చి పైకి వెళ్ళారు. అది త్రూ అవుట్ ఫ్లాగ్ చేంజ్ చేసే వరకు అంత గాలి కూడా వెలుగుతూనే ఉంది. మేబీ మీకు ఈ వీడియో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, కానీ విండ్ ఫ్లో అయితే చాలా బాగా ఉంది ఆ రోజు. చూడండి, ఇంకా ఫ్లాగ్ చేంజ్ రియల్గా చూస్తుంటే చాలా బాగుంది ఫ్లాగ్ చేంజ్ అనేది. సో ఫస్ట్ ఈ కింద జెండాని తీసి కొత్తగా మార్చి నెక్స్ట్ ఆ పైన ఫ్లాగ్ని కూడా చేంజ్ చేశారు. చూడండి, జన్మ తరించడమే ఈ ఫ్లాగ్ చేంజ్ అనేది. రియల్గా చూస్తే ఆ అనుభూతిని మనం రియల్గా పొందాల్సిందే. అంతే, అది మాటల్లో చెప్పలేని ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంతే. జాజ్పూర్ వెళ్ళడానికి కుదరదు అనుకున్న వాళ్ళని జాజ్పూర్ చూసి ఇంకా ఫస్ట్ డే ఫ్లాగ్ చేంజ్ అనుకున్న మాకు టైమింగ్స్ తెలియక ఫ్లాగ్ చేంజ్ అయిపోయినాక వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిపోయే రోజు ముందు కూడా ఫ్లాగ్ చేంజ్ టైంకి వచ్చి ఈ ఫ్లాగ్ చేంజ్ని కూడా దర్శించుకుని వెళ్తున్నాం. నిజంగా మనం ఏదైనా కనుక ప్యూర్ ఇంటెన్షన్తో కల్మషం లేని మనసుతో కోరుకుంటే ఖచ్చితంగా జగన్నాథ్ మన వెంటే ఉంటాడు, మన కోరికలు అన్నీ తీర్చడానికి. జై జగన్నాథ్. నాకు అన్ని ఫ్లాగ్స్ చేంజ్ స్టార్ట్ నుంచి ఆ స్వామివారికి దండం పెడుతూనే ఉన్నాడు. చూడండి, ఇంక ఇలా ఫ్లాగ్ చేంజ్ చూసుకున్నాం. క్లైమేట్ కూడా ఫుల్ క్లౌడీగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఈవినింగ్ వ్యూ ఆఫ్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ ఫ్లాగ్ చేంజ్కి చాలా మంది జనాలు వచ్చేసారు. చూడండి, ఇంకా ఫ్లాగ్ చేంజ్ మొత్తం అయిపోయినాక పైన ఎక్కిన వారు మళ్ళీ తిరిగి దిగొచ్చేస్తున్నారు. చూడండి, అవి మీరు కీన్గా అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది. ఫోన్ రెజల్యూషన్ ఇంకా ఇంతవరకు క్యాప్చర్ చేయగలిగాను నేను. క్లైమేట్ చూడండి, క్లౌడీగా మంచి ఎయిర్తో ఎంత బాగుందో టెంపుల్. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం మేము ఆటోలో. ఇంకా వచ్చి లగేజ్ అంతా తీసుకుని మా రెస్పెక్టివ్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకేంటంటే మా టికెట్స్ స్లీపర్స్ నుంచి 3rd ACకి అయితే అప్గ్రేడ్ అయినాయి. అదొక లక్ ఇక్కడ. ఇంకా అందరం లగేజ్ తీసుకుని మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే
చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ పూరి రైల్వే స్టేషన్లో. గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్స్ లాంటివి ఏమీ లేదు. ఇన్ కేస్ ట్రైన్ వేరొక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా ఈజీగా మనం పక్కకు వచ్చి ఎక్కొచ్చు. కాకపోతే ఇంతమంది రష్ వల్ల పిల్లలు మిస్ అయిపోతున్నారు. మేము ఇట్లా రిటర్న్ అవుతున్న టైంకి 2 పిల్లలు మిస్ అయిపోయారు. మైక్లో అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ బాధ వర్ణాతీతం, ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ట్రైనింగ్కి. మాది 3 ఇయర్స్ అప్గ్రేడ్ అయింది. సో హ్యాపీగా టైం స్పెండ్ చేసాం మేమైతే 3 డేస్ కూడా. ఈ మోంతా తుఫాన్ వల్ల చాలా వరకు ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేసేసారు పూరీలో. సో మా ట్రైన్ అయితే ఏం క్యాన్సిల్ లేదు. సో సక్సెస్ఫుల్ ట్రిప్ కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యింది. మన దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఉన్నామైతే అలలు చాలా తీవ్రంగా ఉధృతంగా వస్తున్నాయి. అయితే దీనిపై డీకే బాలాజీ కలెక్టర్ గారు అందరికి ఆదేశాలు ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు కూడా ఈ తుఫాన్లో ఎటువంటి ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరగకూడదని చూస్తున్నారు. అవుట్ స్టూడియో. ఇంకా అలా సరదాగా పూరి నుంచి మేమైతే గుడివాడ చేరుకున్నాం. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30కి చాలా జాలీగా, చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది మాది. ఇంకా యాజ్ యూజువల్ గుడివాడ నుంచి బస్సులో ఇంటికి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇలా ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఫ్యామిలీతో మా 3 రోజుల పూరి యాత్ర అయితే ముగిసింది. సో మీరు ఎవరైనా పూరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ లోకల్ ప్లేసెస్, శక్తిపీఠం, జగన్నాథుడి టెంపుల్, బీచెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. లైఫ్లో ఒక్కసారైనా పూరి జగన్నాథుని ఆలయం దర్శించాలి ఎవరైనా కూడా. ఆ ఫ్లాగ్ చేంజ్ రియల్గా మనం విట్నెస్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు ఫీల్ ద వైబ్ అంతే. Thank you for watching this video. Hope you like this video and thank you so much. And finally, Jai Jagannath.